అండి బల్కంపేట. మేమైతే బల్కంపేట అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినాం. చూడండి అక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చాం. బల్కంపేట అమ్మ టెంపుల్ ఉన్నాడు. పసుపు కలిపి పెట్టిరు పెట్టుకోవడానికి. ఇక్కడికి వస్తుందా మెయిన్ ఎంట్రన్స్ ఇది. ధ్వజస్తంభం అమ్మవారి ఎదురుగా ఉంటుంది గజస్తంభం. శ్రావణ సోమవారం కదా, అందుకోసంకే వచ్చాం. శ్రావణ సోమవారం కదా, అందుకోసం టెంపుల్కి వచ్చాం. పబ్లిక్ కూడా తక్కువే ఉన్నారు, ఎందుకంటే మంగళవారం ఎక్కువ ఉంటారు, సోమవారం కొంచెం తక్కువ ఉంటారు. చూడండి లోపలికి వచ్చేసి లైన్లో అమ్మవారి దేవతా విగ్రహాలు ఇవి. చాలా బాగుంటుంది బల్కంపేటలో. అమ్మ ఆశీస్సులు ఉంటే మొత్తం దాదాపు అమ్మవార్లు ఉంటారు. స్టెప్స్ లోపలికి వెళ్తాం. మెయిన్ ఎంట్రీ ఇది, అమ్మవారిది మెయిన్ ఎంట్రీ. వినాయకుడు దర్శనం అయితే పైకి వస్తుంది. ఇప్పుడు దర్శనం మంచి దర్శనం అయితే ఎవరు లేరు, పబ్లిక్ అయితే మంచి దర్శనం. ఇంకా శ్రావణ సోమవారం కదా కాబట్టి మంచిగా దర్శనం అయితే అయిపోయింది. పైకి వచ్చి ఇక్కడ ఎల్లమ్మని కూర్చోమ్మని దర్శించుకున్నాం. అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. ఒక 2 నిమిషాలు ఇక్కడ ప్రశాంతంగా కూర్చోవాలి. అమ్మవారి సన్నిధిలో కూర్చుంటే ప్రశాంతంగా చాలా బాగుంటుంది. బల్కంపేట అమ్మ అంటే నేనైతే ఎక్కువ నమ్ముతాం, ఎక్కువ వస్తుంటాను. నెలలో ఒక్కసారి అయినా వస్తాం. అమ్మవారిని అయితే కూర్చోబెట్టారు. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ అమ్మవారికి అయితే ఓడిబియ్యం అమ్మవారికి ఓడిబియ్యాలు కదా, అందుకే ఓడిబియ్యం అయితే వస్తున్నారు. చూడండి ప్రసాదం కూడా నేను తెచ్చుకున్నాను. వచ్చినప్పుడు ప్రసాదం అయితే తింటున్నాం. దర్శనం అయిపోయింది, ప్రసాదం కోసం ప్రసాదం తీసుకున్నాం. ఇది కూడా తెచ్చినాం. బాయ్ అందరికీ.